చూసారా? ఇప్పుడు హెడ్ బాత్ చేసిన తర్వాత ఇట్లా ఉంది. నేను హెడ్ బాత్ చేయకముందు ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను, చూడండి ఎట్లా ఉందో మీకైతే అర్థమవుతుంది. చూసారా ఎంత షైనింగ్గా, ఎంత స్మూత్గా ఉందో, చాలా సాఫ్ట్ అయింది అసలు. సూపర్ అంటే సూపర్. చూడండి ఒక్కసారి, బౌన్సీ ఇందాక అంత ఫ్రీజీ అయినట్టుండే కదా. హెయిర్ ప్యాక్ కోసం అయితే నేను ఇక్కడ మెంతి గింజలు, అలోవెరా జెల్, పెరుగు, ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి. ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. మిక్సీ గిన్నె తీసుకొని నానబెట్టుకున్న గింజలు వాటర్తో సహా వేసేసుకొని ఇట్లా పట్టుకుంటే బరకగా అవుతుంది. అప్పుడు మనము అలోవెరా, పెరుగు, కొంచెం పెరుగు యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకుంటే ఇట్లా ఫైన్ పేస్ట్ అవుతుందండి. ఇలా ఫైన్ పేస్ట్ అయిన తర్వాత మరి కొద్దిగా పెరుగు, ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకోండి. కోకోనట్ ఆయిల్ వేయలేని వాళ్ళు ఆల్మండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, అంటే విటమిన్ ఈ క్యాప్సూల్ అయినా వేసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి. వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. అప్పుడే హెయిర్కి అనేది మంచిగా పట్టేస్తుంది. హెయిర్ ప్యాక్ వేసుకునే ముందు దీని గురించి కొన్ని బెనిఫిట్స్ అయితే నేను చెప్తానండి, ఒకసారి వినేసేయండి. హలో, హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెష్ అండ్ బేక్ విత్ అంజలి. ఈరోజైతే ఒక మంచి హెయిర్ ప్యాక్ తోటి అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలామంది అయితే డాండ్రఫ్ తోటి బాధపడుతుంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేశానండి. అంటే నేను కూడా డాండ్రఫ్ తోటి చాలా ఇబ్బంది పడుతున్నా. నేను ఎలాగో పెట్టుకుంటున్నాను కదా, ఎంతో కొంతమందికి ఈ వీడియో యూజ్ అవ్వకపోదా అనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో అయితే స్టార్ట్ చేశానండి. నేను ఏమేమి తీసుకున్నాను, ఎలా మిక్స్ చేసుకున్నాను, ఎలా అప్లై చేసుకుంటున్నాను అనేది కూడా చెప్తాను. ముందుగా ఇది అప్లై చేసే ముందు కొన్ని బెనిఫిట్స్ చెప్తాను అండి. ఈ మెంతి గింజల గురించి అయితే, ఇది పెట్టుకోవడం వల్ల, మెంతి గింజలు పేస్ట్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా, డాండ్రఫ్ ఉంటుంది కదా, ఆ డాండ్రఫ్ ఉండడం వల్ల పుండ్లు, ఇచ్చింగ్స్ అవన్నీ వస్తాయి కదా. ఈ మెంతి పిండి పెట్టుకోవడం వల్ల ఏంటంటే చాలా నీట్గా అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెయిర్ అనేది షైనింగ్ అవుతుంది, స్మూత్ అవుతుంది. ఇంకోటి కొత్తవి హెయిర్ పోలికల్స్ ఉంటాయి కదా, అవి ఏంటంటే ఇవి పెట్టుకోవడం వల్ల హైడ్రేట్గా ఉంటుంది, స్టీమర్డ్ అవుతాయండి. అవి అవ్వడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ పోలికల్స్ ఉంటాయి కదా, అవి ఓపెన్ అప్ అవుతాయి. ఓపెన్ అప్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి లాస్ అయిన హెయిర్ మొత్తము రీగ్రోత్ అవుతుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకొకటి వెంటనే వెళ్ళిపోతుంది అనేది నేను చెప్పానండి. కొన్ని వీడియోస్లలో వెంటనే వెళ్ళిపోతుంది డాండ్రఫ్ అని చెప్తారు. నేనైతే అట్లా చెప్పాను. ఎందుకంటే 15 డేస్కి ఒకసారి, మీకు కుదిరితే వీక్లీ వన్స్ పెట్టడానికి కూడా ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ కనపడుతుంది మీకు. నేనైతే 15 డేస్కి ఒకసారి అయితే ఖచ్చితంగా పెట్టుకుంటా అండి. అట్లా ఒక 1 మంత్ 2 మంత్స్ అట్లా ట్రై చేయండి. పెట్టుకొని హెడ్ బాత్ చేసిన తర్వాత, హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ పెట్టి మసాజ్ చేసుకున్నామంటే మంచి రిజల్ట్ కనపడుతుందండి. వితిన్ 1 మంత్లో అయితే ఖచ్చితంగా రిజల్ట్ కనపడుతుంది. నేనైతే అలానే చేసుకుంటా. నేను ఇప్పుడు కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల నాకు కొంచెం హెయిర్ అంతా డాండ్రఫ్ అయిపోయింది. చూసారా, మొత్తం ఇచ్చింగ్ వచ్చేసింది. ఇచ్చింగ్ మొత్తం దురద అంతా క్లియర్ అయిపోతుంది ఇది పెట్టుకోవడం వల్ల. చాలా బాగుంటుందండి. ఇంకొకటి ఏంటంటే, దీంతో మెంతి కూర ఉంటుంది కదా, చిన్నది మెంతి, ఒక 10-15 డేస్ ఇట్లా పెంచుకునేది ఉంటుంది కదా, ఇంత పెద్దగా ఉన్నది లేతది, అది కూడా పెట్టి చూడండి. మెంతి ఆకు, ఓన్లీ మెంతి ఆకు పెట్టి చూడండి, చాలా మంచి రిజల్ట్. అదైతే ఇంకా చాలా బాగుంటుంది. అది కూడా ఒకసారి అది కూడా చెప్తా ఎట్లా పెట్టుకోవాలనేది. నేనైతే ఇప్పుడు ప్రాసెస్ ఏమేమి వేసుకున్నాను, ఎలా అప్లై చేసుకుంటున్నాను, ఎంతసేపు ఉంచుకోవాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తానండి. నేను మెంతి గింజలు, అది అలోవెరా, పెరుగు, నూనె, కొబ్బరి నూనె, అది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి. కోకోనట్ ఆయిల్ వద్దు అనుకుంటే ఆల్మండ్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, ఆలివ్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. మీకు ఏది అవైలబుల్ ఉంది అంటే అది యూజ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే నేను ఎలా అప్లై చేసుకుంటున్నానో ఒకసారి అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూసారా, నా హెయిర్ అంతా ఇట్లా ఫ్రీజీగా అయిపోయింది.
చాలా అంటే చాలా ఇట్లా అయిపోయింది. నేను హెయిర్ కేర్ తీసుకోవట్లేదు, చాలా రోజులు అయిపోయింది ఈ వర్క్లో పడి అసలు ఏం చేయలేకపోతున్నా. అందుకోసమే నేను చెప్పి కొంచెం టైం కేటాయించి నేను ఈ హెయిర్ ప్యాక్ అయితే వేసుకుంటున్నానండి. ముందు హెయిర్ ప్యాక్ వేయకముందు అయితే ఇట్లా ఉంటుంది. హెయిర్ ప్యాక్ వేసిన తర్వాత వాష్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఒకసారి చూపిస్తా, మీరే చూడండి రిజల్ట్ ఎట్లుంటుందో. చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే నేను హెయిర్ని దుమ్ముతుంటేనే మొత్తం ఇట్లా ఎగిరిపోతుంది డాండ్రఫ్, మొత్తం చాలా డాండ్రఫ్ అయిందండి నా జుట్టు అయితే. ఇప్పుడు 2 పార్టీషన్స్ లెక్క తీసుకోవాలి. ఇక్కడ మీకు డాండ్రఫ్ ఉందని చూపిస్తున్నానండి. నేను ముందే హెయిర్ దువ్వుకునేటప్పుడు పేస్ట్ అది హెయిర్ ప్యాక్ వేసుకునేటప్పుడే మీకు వాయిస్ ఇచ్చేసాను. కాకపోతే బయట డిస్టర్బెన్స్ వల్ల మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందండి. ఇక్కడ 2 పార్టీషన్స్ లెక్క తీసేసుకొని క్లిప్ పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత ఈ మధ్యలో పాపడ తీసుకున్నాను కదా, ఇప్పుడు ఇక్కడ పేస్ట్ తీసేసుకొని మంచిగా పాపట్ నుంచి వెనకాల సైడ్ గట్టిగా అదిమి పెట్టేసుకోవాలండి. చూసారు ఎంత ఫైన్గా అంటే అంత ఫైన్ ఉంది. చాలా అంటే చాలా ఫైన్ మెత్తగా పట్టుకోవాలండి. అప్పుడే మన స్కాల్ప్ లోపలికి వెళ్ళిపోయి చుండ్రు, దురద, పుండ్లు ఏవి ఉన్నా సరే ఇది క్లియర్ చేస్తుందండి. చాలా అంటే చాలా హెయిర్ స్మూత్ చేస్తుంది, షైనింగ్ ఉంటుంది. ఇప్పుడు హెయిర్ పొలికల్స్ ఉంటాయి కదా, ఆ హెయిర్ పొలికల్స్ అన్నీ ఓపెన్ అప్ అయిపోతాయండి. ఓపెన్ అప్ అయిపోయి స్టీమ్డ్గా అయిపోతుంది. ఊడిపోయిన హెయిర్ అంతా రీగ్రోత్ అవుతుంది, కొత్త హెయిర్ కూడా వస్తుందండి. ఇప్పుడు ప్యాక్ పెట్టిన తర్వాత పెట్టేటప్పుడే గట్టి ఇట్లా ఆదిమి పెట్టేస్తే మన స్కాల్ప్కి అనేది చల్లదనం తగలాలి. అప్పుడే మన స్కాల్ప్ లోపలికి ఈ ప్యాక్ అంతా వెళ్ళిపోతుంది. అప్పుడే మంచిగా వర్కౌట్ అవుతుందండి హెయిర్కి. లేదంటే మీద మీద జస్ట్ ఇట్లా పెట్టేసినట్టయితే వర్కౌట్ అవ్వదు. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. కాకపోతే కొంచెం టైము ఇప్పుడు పెట్టగానే వస్తుందని కాదు, మంత్లీ త్రైస్ చేస్తే కానీ ఈ ప్యాక్ రిజల్ట్ అయితే వస్తుందండి. చాలా అంటే చాలా నీట్గా చాలా స్మూత్గా ఉంటుంది అసలు. ఇప్పుడు ఇంకొకటి, ఫస్ట్ అయితే పార్టీషన్ తీసుకుని పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా పార్టీషన్ తీసుకుంటూ పాపడ్ తీసుకుంటూ మంచిగా పెట్టేసుకోవాలండి, అప్లై చేసుకోవాలి. అప్పుడే ఈవెన్గా పట్టేస్తుందండి హెయిర్కి. లేదంటే హడావిడిగా పెట్టేసుకోవడము, లేదంటే వన్ సైడ్ పెట్టేసి మొత్తం ఇట్లా పెట్టేసుకున్నా సరే పట్టదండి. కొంచెం చిన్న పార్టీషన్స్ తీసేసుకొని అయితే పెట్టుకోవాలి. అప్పుడు మంచిగా హెయిర్కి పట్టేస్తుంది. పెట్టుకునేటప్పుడే బాగా గట్టిగా అదిమేసేయండి, అప్పుడే బాగా పట్టేస్తుంది. చాలా అంటే చాలా, నేను హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా నేను వీడియో స్టార్ట్ అంటే ఇంకా విటమిన్ ఏ, సి ఉండడం, ఎక్కువ విటమిన్ ఉండడం వల్ల ఇది డాండ్రఫ్ తగ్గించే గుణాలు అయితే చాలా అంటే చాలా ఉంటాయండి. కొంతమంది ఇట్లా చెప్పేస్తారు తొందరగా అయిపోతుందని, నేను అట్లా చెప్పానండి. ఒక మంత్లీ ఎటు కాదని ఒక టూ టైమ్స్ అట్లా అప్లై చేసుకున్నారనుకోండి, చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు వెళ్తుంది, ఇప్పుడు పెట్టుకున్నప్పుడు డాండ్రఫ్ అంతా వెళ్ళిపోతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పటివరకే మళ్ళీ ఒక హెడ్ బాత్ చేసిన తర్వాత ఆయిల్ పెట్టేసుకొని మసాజ్ చేసేసుకొని ఒక 1 అవర్ 2 అవర్ లేదంటే ఓవర్ నైట్ ఉండేసి తలస్నానం చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఒక 10 days 1 week ఆగేసి ఇది పెట్టుకుంటే మంచి రిజల్ట్ అయితే కనపడుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. నేనైతే ఇట్లా గట్టిగా ఇట్లా అదిమేస్తున్నాను, స్కాల్ప్కి మనది చల్లదనం తగలాలి. ఓకేనా? నాది చిన్న జుట్టే కాబట్టి పార్టీషన్స్ లెక్క తీసి పెట్టేసుకుంటున్నాను. వేరే వాళ్ళకైతే కూడా నేను ఇలా పెట్టాను, మెహందీ పెడతారు చూసారా, అట్లా పెట్టేస్తాను నేను. హెన్నా
మొత్తానికి ఇట్లా నాది కొంచెం జుట్టే కదా, అయిపోయిన తర్వాత ఇటు సైడ్ అంతా వన్ సైడ్ అయితే మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని జస్ట్ ఇట్లా పెట్టేసుకోండి, తర్వాత మళ్ళీ క్లియర్గా చూపిస్తాం మీకు. ఇప్పుడు ఈ సైడ్ ఈ సైడ్ అయితే ఎట్లా పార్టిషన్స్ తీసుకున్నామో ఇటు సైడ్ కూడా అంతే పార్టిషన్స్ లెక్క తీసుకొని చేసుకోవాలి. ఈ సైడ్ కూడా అయిపోయిందండి, అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మొత్తము హెయిర్కి అంతా ఇట్లా పట్టించాలి. పట్టించిన తర్వాత అయిపోయింది కదా. ఇప్పుడు ఇది కూడా తీసేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని హెయిర్కి ఇట్లా పెట్టేసేయాలి. హెయిర్ అంతా కవర్ అయ్యేటట్టు ఇలా పెట్టుకోండి. వెనకాలకు కూడా అసలు ఎంత చల్లగా ఎంత హాయిగా ఉందో అసలు, చాలా అంటే ఒకసారి చూపిస్తాము. హెయిర్ క్లీన్ అంతా చేసుకున్న తర్వాత కూడా మీకు చూపిస్తా. ఇది మీ ఇష్టం అండి, ఇది అంతా డ్రై అయిపోవాలి. నేను దీనికి హెయిర్ క్యాప్ పెట్టేసుకుంటాను, నా దగ్గర హెయిర్ క్యాప్ ఉంది. ఇది పెట్టుకున్న తర్వాత ఒక 1 hour 2 hours అట్లా ఉండేసి హెడ్ బాత్ చేసేయండి. చేసిన తర్వాత మీకు ఎట్లుంది హెయిర్ చూపిస్తాను ఒకసారి, ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా పెట్టేసుకొని డ్రై అవ్వకుండా చేసుకోవాలి. 2-3 months చేస్తే ఖచ్చితంగా డాండ్రఫ్ నుంచి విముక్తి కలుగుతుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి, బ్లష్ అండ్ బేక్ విత్ అంజలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.